అర్థం చేసుకోవాలి. మోషే పరిచర్య ఏంటండి? అక్కడుండి మంచి మంచి ఇళ్ళు కట్టుకొని మంచి ఆదాయాలు పొంది మంచి జీతాలు పొంది మంచిగా అభివృద్ధి పొందేటువంటి పరిచర్య, లేకపోతే వాళ్ళ చేతుల్లోంచి విడిపించుకు తీసుకెళ్లే పరిచర్య? చెప్పాలా? మరి విడిపించుకు తీసుకెళ్ళిపోతానంటే ఫరో ఒప్పుకుంటాడా? అదే గనక నేను ముందు అన్నట్టు, అయ్యా మంచి ప్యాకేజ్ ఇవ్వండి, ఇక్కడ ఇల్లు కట్టండి, కొంచెం వాళ్ళ గుడిసెలు తీసేసి కొంచెం ఏదో పక్కా ఇళ్ళు ఇవ్వండి అనే పరిచర్యే అయితే ఫరో గారు మంచిదయ్యా చూద్దాం, మన ఇద్దరం బాయి సంతోషంగా చేయగలుగుతాడు. అతనికి సుఖమా లేకపోతే పోరాటమా? మంచి మాట చెప్పవయ్యా, సరే నువ్వు మరి మీ దేవుడు పంపించాడు అంటావు కాబట్టి మంచిదే, ఏర్పాటు ఏదో చేద్దాం, ఆ గుడిసెలు తీసేసి ఏదో ఇచ్చేలాగా ఏదో ప్యాకేజ్ ప్రకటిస్తాను, ఏదో చేస్తానండి, చక్కని మాటలు చెప్తే ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉండును, పోరాటం లేదు. పరిచర్య అదండి.